ఓం శాంతి. ఈరోజు మురళి 9/8/2022. मीठे बच्चे, स्वीट बाप आया है तुम बच्चों को इस कड़वी दुनिया से निकाल स्वीट बनाने, इसलिए बहुत बहुत स्वीट मीठे बनो. మధురమైన పిల్లలరా, మధురమైన బాబా వచ్చారు పిల్లలను, మీ పిల్లలను ఈ చేదు ప్రపంచం నుండి బయటకు తీసి మధురముగా దాచేయటం కోసం వచ్చారు. అందువలన చాలా చాలా మధురముగా దారవ్వండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: अभी तुम बच्चों को इस पुरानी दुनिया से नफरत क्यों आई है? ఇప్పుడు పిల్లలు మీకు ఈ పాత ప్రపంచం నుండి అసహ్యం ఎందుకు కలుగుతుంది? उत्तर: क्योंकि ये दुनिया कुंभी पाक नरक बन गई है, इसमें सब कड़वे हैं. ఎందుకంటే ఈ ప్రపంచం కుంభీ పాక నరకంగా తయారైపోయింది. దీనిలో అందరూ కూడా చేదుగా తయారై ఉన్నారు. కడువా పతిత్ కు కహా జాతా హై. చేదు అని ఎవరిని అంటారు? పతితులను. సబ్ విషయ వైతరణి నది మే घूता खाते रहते हैं, इसलिए तुम्हें अब इससे नफरत आती है. అందరూ ఈ విషయ వైతరణి నదిలో దెబ్బలు తింటూ ఉన్నారు. అందుకే మీకు ఇప్పుడు ఈ ప్రపంచం నుండి అసహ్యం కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. प्रश्न: मनुष्यों के एक ही प्रश्न में दो भूले हैं, वो कौन सा प्रश्न और कौन सी भूले? మనుషులు అడిగే ఒక ప్రశ్నలోనే రెండు పొరపాట్లు ఉంటున్నాయి. అది ప్రశ్న ఏంటి? ఆ ఒక ప్రశ్న మరియు దానిలో జరిగే ఆ పొరపాట్లు ఏంటి? ఉత్తర్: మనిషి कहते मेरे मन को शांति कैसे हो. బాణంలో ప్రశ్న ఉంటుంది, నా మనస్సుకి శాంతి ఎలా దొరుకుతుంది? మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని అడుగుతారు కదా. ఇస్మే పహలీ బోల్ मन शांत कैसे हो सकता जब तक वो शरीर से अलग ना हो. ఈ ప్రశ్నలో మొదటి పొరపాటు ఏంటంటే మనస్సు శాంతిగా ఎలా ఉంటది? ఎంతవరకు శరీరం నుండి ప్రాణం వేరు కాదు, ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళదు. శరీరంలో ఉన్నంత వరకు మనసు శాంతిగా ఎలా ఉండగలదు? ఆలోచనలు చేస్తూనే ఉంటుంది కదా. और दूसरी भूल, जबकि कहते ईश्वर के सब रूप है, परमात्मा सर्वव्यापी है, फिर शांति किसको चाहिए और कौन दे? ఇంకా రెండోది ఆలోచించాల్సిన విషయం లేదా పొరపాటు ఈ ప్రశ్నలో ఏంటంటే, ఈశ్వరుడు అందరి రూపంలో ఉన్నాడు, పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు కదా. ఒకవేళ అది నిజము అయితే అంటే నాలో పరమాత్మ ఉన్నారు అనే కదా. ఎవరికి వాళ్ళు అందరిలో పరమాత్మ ఉన్నారంటే నాలో పరమాత్మ ఉన్నారు అంటే పరమాత్మకు శాంతి కావాలా? ఎవరికి శాంతి కావాలి? మరియు శాంతి ఇచ్చే వాళ్ళు ఎవరు? ఒకవేళ పరమాత్మే మనలోనే ఉండి శాంతి కావాలని అడుగుతుంటే అతనికి శాంతి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఈ విధంగా మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని ఈ ప్రశ్నలో ఈ రెండు పొరపాట్లు ఉన్నాయని చెప్తున్నారు బాబా. ओम शांति. तुम बच्चे जानते हो शांति धाम से बाप आया हुआ है और बच्चों से पूछते हैं किस विचार में बैठे हो. పిల్లలు తెలుసుకున్నారు కదా శాంతి ధామం నుండి బాబా వచ్చారు, పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, ఇక్కడ వచ్చి కూర్చున్నారు కదా, మీరు ఏ ఆలోచనతో కూర్చున్నారు? तुम जानते बाप स्वीट होम शांति धाम से आए हुए सुखधाम ले जाने के लिए. ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ కూర్చొని మీకు
మా ఎదురుగా స్వీట్ మా ఎదురుగా బాబా స్వీట్ హోమ్ శాంతిధామ నుండి దిగి వచ్చారు. ఎందుకు? సుఖధామానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోవటం కోసము అని ఆ ఖుషితో కూర్చున్నారు కదా. बाप कहते अब तुम अपने स्वीट होम को ही याद कर रहे हो या और कुछ भी याद आता रहता है. బాబా చెప్తున్నారు, మీ స్వీట్ హోమ్ అయిన పరంధామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా మీరు, లేకపోతే ఇంకేదైనా కూడా జ్ఞాపకం వస్తుందా మీకు అడుగుతున్నారు బాబా. ये दुनिया कोई स्वीट नहीं है, बहुत कड़वी है. कड़वी चीज दुख देने वाली है. ఈ ప్రపంచం మధురమైనది కాదు, చేదుగా ఉండే ప్రపంచం. చేదుగా ఉండే వస్తువు దుఃఖం ఇచ్చేదిగా ఉంటుంది కదా. बच्चे जानते हैं अब हम स्वीट होम जाने वाले हैं. हमारा बेहद का बाप बड़ा स्वीट है, बाकी और जो भी बाप है इस समय वो बहुत कड़वे पते से చీచి है. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మనం స్వీట్ హోమ్ కి వెళ్తున్నాము. అనంతమైన బాబా చాలా స్వీట్ బాబా, మధురమైన బాబా. మిగిలిన వాళ్ళందరూ చేదుగా, పాతితంగా, చీచీగా ఉన్న వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో. ये तो है सभी का बेहद का बाप, अब इसकी मत पर चलना है. మన ఎదురుగా ఉన్నదైతే అనంతమైన బాబా, అందరి తండ్రి. ఇప్పుడు ఎవరి మతం పైన నడవాలి మనం? ప్రపంచమా, బాబాయ? పతితంగా చీచీగా అయిపోయిన ప్రపంచం యొక్క మతం పైన నడవాలా, बाबा इच्छे डायरेक्शन पर नडवाला. बेहद का बाप कहते बच्चे अब अपने शांति धाम को याद करो, फिर साथ में सुख धाम को भी याद करो. బేహద్ బాబా చెప్తున్నారు, పిల్లలరా ఇప్పుడు మీ శాంతి ధామాన్ని జ్ఞాపకం చేసుకోండి, దాంతో పాటు సుఖధామం స్వర్గాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఈ దుఃఖధాంకో భూల్ జావో, ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. इनको तो बहुत कड़ा नाम दिया गया है, कुंभी पाक नरक, जिसमें विषय వైతరణి నది బహతే है. ఈ ప్రపంచానికి చాలా కఠినమైన పేరు ఇవ్వడం జరిగింది, కుంభీ పాక నరకం అని అంటాం. దీనికోసం శాస్త్రాల్లో రాసిన విషయ వైతరణి నది ప్రవహిస్తూ ఉండేది అని. बाप समझाते हैं ये सारी दुनिया ही విషయ వైతరణి నది है. అలాంటి కుంభిపాక నరకము ఎక్కడో లేదు, భూమి కింద ఎక్కడైనా ఉంది అనుకోవడానికి లేదు. బాబా చెప్తున్నారు, ఇక్కడున్న ఈ ప్రపంచం అంతా విషయ వైతరణి నది అయిపోయింది. सब इस समय दुख पा रहे हैं, इसलिए इनसे नफरत होती है. ఈ ప్రపంచంలో అందరూ ఈ సమయంలో దుఃఖాలు అనుభవిస్తున్నారు, అందుకే ఈ ప్రపంచం నుండి మనకు అసహ్యం కలుగుతుంది. बहुत गंदी दुनिया है, इसे तो వైరాగ్య आना चाहिए. చాలా చెత్త ప్రపంచం అయిపోయింది ఇది. ఈ ప్రపంచం నుండి వైరాగ్యం రావాలి మనకు. जैसे सन्यासियों को वैराग्य आता है घर बार से, समझते हैं स्त्री नागिन है, घर में रहना गोया नरक में रहना, गूता खाना है. సన్యాసులకి వైరాగ్యం ఇల్లు వాకిల్ నుండి, ఇంటి నుండి వైరాగ్యం వచ్చేస్తుంది వాళ్ళది. కానీ మీది ప్రపంచం నుండి వైరాగ్యం రావాలి మీకు. సన్యాసులు వాళ్ళు ఏమనుకుంటారంటే స్త్రీ నాగిని, స్త్రీతో కలిసి ఇంట్లో ఉండడం అంటే నరకంలో ఉండడం, నరకంలో దెబ్బలు తినడం. ఐసాకే చోడు జాతి ఇలా అంటూ వాళ్ళు స్త్రీని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసులు. యూతో దోనో హీ నరకకే ద్వారే. నిజంగా ఆలోచిస్తే స్త్రీ పురుష ఇద్దరు నరకానికి ద్వారం. స్త్రీ ఒకరు ఎందుకు అవుతారు? పురుషుడు కూడా రెండు చేతులు కలిపితేనే చప్పట్లు కొడతారు కదా, క్లాప్ అవుతుంది. అలా ఇద్దరు వల్లనే నరకం తయారైంది కదా ఇంటిలోని. उनको घर में अच्छा नहीं लगता इसलिए जंगल में चले जाते. కాకపోతే వారికి ఇంట్లో నచ్చకపోవటం వలన ఇల్లు వదిలి ఇంటికి అడవిలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. तुम घर बार छोड़ते नहीं हो,
घर में रहते हो, ज्ञान से समझते हो. మీరైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం లేదు, ఇంట్లోనే ఉంటూ జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రపంచం నుండి అతీతంగా ఎలా ఉండాలి అని. बच्चों को समझाते ये వేషయ వైతరణి నది స భ్రష్టాచారి బంతే రేతే బాబా పిల్లలకు చెప్తున్నారు, ఇది వేషయ వైతరణి నది, అందరూ భ్రష్టాచారిగా అవుతూ ఉన్నారు ఇక్కడ. అబ్బి తుమ్ బచ్చోं को शांति धाम ले चलेंगे, वहां से तुमको क्षीर सागर में भेज देंगे. పిల్లలు మిమ్మల్ని ఇప్పుడు శాంతిధామం ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు బాబా, అక్కడి నుండి మళ్ళీ క్షీరసాగరంలో పంపించేస్తాను మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. అంటే సతయుగంలో పంపిస్తారు. सारी दुनिया से वैराग्य दिलाते क्योंकि इस दुनिया में शांति है ही नहीं. सब मनुष्य मात्र शांति के लिए कितना మాతా మారుతే రేతే. ప్రపంచం నుండి వైరాగ్యం కలిగిస్తున్నారు బాబా, ఎందుకంటే ఈ ప్రపంచంలో శాంతి అనేది లేదు. మానవ మాత్రులందరూ శాంతి కోసం ఎంత తలపట్టుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. सन्यासी यदि कोई भी आएंगे कहेंगे मन को शांति चाहिए, अर्थात मुक्ति धाम में जाना चाहते. సన్యాసులతో సహా అందరూ ఇదే అడుగుతున్నారు, శాంతి కావాలి, మనశ్శాంతి ఎలా అని. మనశ్శాంతి కోసం ఎంత తల పట్టుకుంటూ ఉంటారు. सन्यासी आदि कोई भी आएंगे कहेंगे मन को शांति चाहिए, अर्थात मुक्ति धाम में जाना चाहते. प्रश्न ही कैसा पूछते हैं, मन तो शांत हो नहीं सकता. సన్యాసుల దగ్గర వెళ్ళి అడుగుతారు గృహస్థులు మనశ్శాంతి ఎలా అని, కానీ ప్రశ్న ఎలాంటిది అడిగారు చూడండి, మనస్సు ఎప్పుడైనా శరీరంలో ఉన్నంత వరకు శాంతిగా ఉంటదా? एक तो कहते ईश्वर सर्वव्यापी है, हम सब ईश्वर के रूप है, फिर यह प्रश्न क्यों? ఒకటి ఈశ్వరుడు మన అందరిలో ఉన్నారు అని చెప్పేస్తారు కదా శాస్త్రాలు, అది ఒప్పుకుంటారు మనుషులందరూ. అంటే అందరూ ఈశ్వరుని రూపాలి అని అనేటప్పుడు మనశ్శాంతి లేదని, మనశ్శాంతి ఎలా దొరుకుతుందనే ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింది? ఈశ్వరకు శాంతి క్యూ చాయి? ఈశ్వరుడే మనలో ఉంటే ఈశ్వరుడికి శాంతి కావాలనే ప్రశ్న ఏంటి అంటున్నారు బాబా. बाप समझाते शांति तो तुम्हारे गले का हार है, तुम कहते हमको शांति चाहिए. వాస్తవానికి శాంతి మీ మెడలో హారము. ఎప్పుడు మీతో కలిసి మీ ఆత్మలో ఇమిడి ఉన్నది శాంతి అనే గుణం. మీరు అది చూసుకోకుండా నాకు శాంతి కావాలి అని అడుగుతున్నారు. పెళ్ళి తో బతావ్ హమ్ కౌన్, ముందు ప్రశ్నకు సమాధానం రావాలి, నేను ఎవరు అనేది ముందు తెలుసుకోండి. ఆత్మ అప్నే స్వధర్మ और निवास स्थान को भूल गए हैं. నేనెవరు అంటే ఆత్మ తన స్వధర్మాన్ని, నివాస స్థానాన్ని మర్చిపోయింది. మర్చిపోవటం వల్లనే అశాంతి అనుభవం చేస్తున్నారు. బాప్ कहते हैं तुम आत्मा शांत स्वरूप हो, शांति देश की रहने वाली हो. బాబా చెప్తున్నారు, ఆత్మ మీరు శాంత స్వరూపం, శాంతి దేశంలో ఉంటున్నారు. तुम अपने स्वीट होम और स्वीट फादर को भूल गई हो. भगवान होता ही एक. మధురమైన బాబాను, మధురమైన తండ్రిని మర్చిపోయారు మీరు. భగవంతుడు ఒక్కరే ఉంటారు కదా. భగత్ హే అనేక, భక్తతో భక్త్ హే ఉनको భగవాన్ कैसे कहेंगे. భగవంతుడు ఒక్కరే. భగవంతుడు అంటే భగవంతుడు, భక్తులు అంటే భక్తులు. అనేక మంది ఉన్నారు భక్తులు, వారిని భగవంతుడు అని ఎలా అంటారు? भक्त तो साधना प्रार्थना करते हे भगवान, परंतु भगवान को भी जानते नहीं, इसलिए दुखी बन पड़े. భక్తులు సాధన ప్రార్థన చేస్తూ ఉంటారు, భగవంతుడా అని పైకి చూస్తూ, కానీ భగవంతుడు ఎవరనే పరిచయం ఎవరికి తెలియదు. అందుకే దుఃఖితులుగా తారే ఉన్నారు భక్తి చేస్తున్నా గాని. अभी तुम समझ गए कि असल में हम शांति धाम के रहवासी थे, फिर सुख धाम में गए, फिर రావణ రాజ్యం ఆయే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనం శాంతి ధామ నివాసిగా ఉండేవాళ్ళం, తర్వాత సుఖధామంలోకి దిగి వచ్చాము, మళ్ళీ రావణ రాజ్యంలో దిగిపోయాము. तुम ऑलराउंड पार्ट बजाने वाले हो, पहले तुम सत्युग में थे, 12 सुख धाम था, अभी तो दुख धाम है. మీరే ఆల్రౌండ్ పార్ట్ ప్లే చేస్తున్నారు. సతీగంలో ఉండేవారు మీరే మొదట్లో. అప్పుడు భారతదేశం సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది.
तुम आत्माएं शांति धाम में रहते, बाप भी वहां ही रहते हैं। बाप की फिर महिमा है పతిత పావన్ జ్ఞాన్ కా సాగర్. ఆత్మలు మీరు శాంతిధామంలో ఉంటున్నారు, బాబా కూడా అక్కడే ఉంటారు. బాబా మహిమ చేశారు పతిత పావనుడు జ్ఞాన సాగరుడు అని. पावन बनाते ज्ञान से, ज्ञान का वो सागर है, इसलिए उन्हें पुकारते हैं. इससे सिद्ध है यहाँ ज्ञान नहीं है. అతడు జ్ఞానం ద్వారా మనల్ని పావనంగా తయారు చేస్తాడు. జ్ఞాన సాగరుడు అతడు, అందుకే అతన్ని పిలుస్తాం పతిత పావన అని. దీంతో నిరూపణ అవుతుంది ఏంటంటే ఇక్కడ ఎక్కడ జ్ఞానం అనేది లేదు ఎవరిలోని, అందుకే అతన్ని పిలుస్తున్నాం మనము. जब ज्ञान सागर आए, उससे ज्ञान नदियां निकले, तब ज्ञान स्नान करे. ज्ञान सागर तो एक ही परम पिता परमात्मा को कहा जाता है. జ్ఞాన సాగరుడు దిగి వచ్చినప్పుడు అతని నుండి జ్ఞాన నదులుగా మనం బయటకు ప్రవహించి ఎంతో మంది వరకు ఈ జ్ఞానం చేరినప్పుడు జ్ఞాన స్నానము అందరూ చేసే అవకాశం కలుగుతుంది. దేంతో అయితే ఆత్మ పావనం అవుతుందో అది జ్ఞాన స్నానం. ज्ञान सागर का परम पिता परमात्मा है. वो जब आए, बच्चे पैदा करे, तब उनको ज्ञान मिले और सदगति हो. జ్ఞాన సాగరుడు పరమాత్మ దిగి రావాలి, అతని పిల్లలుగా మనకు జన్మ ఇస్తారు, మనకి అడాప్ట్ చేసుకుంటారు బాబా. అప్పుడు మనకి జ్ఞానం దొరుకుతుంది అతని నుండి. అతనికి దత్తత పిల్లలుగా అయ్యాక రోజు కూర్చోబెట్టి జ్ఞానం వినిపిస్తున్నారు. దాంతో మనం పావనంగా అయి సద్గతిలోకి వెళ్తున్నాము. ఇంత ప్రాసెస్ ఉంది కదా సద్గతిలో వెళ్ళడానికి. जब से रावण राज्य शुरू होता है, तब से भक्ति कहा जाता है. భక్తి शुरू हुई, अर्थात పూజారి బని. अब फिर तुम పూజ్య బన్ రహే హో. ఎప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి భక్తి ప్రారంభించి పూజారి అయిపోయారు మీరు. ఇప్పుడు మరలా పూజ్యులుగా తయారవుతున్నారు. పవిత్రకు పూజ్య और पतित को పూజారి कहा जाता है. ఇక్కడ పూజ్యులు పూజారీలు అంటే అర్థము పవిత్రంగా ఉండే వారిని పూజ్యులు అని, పతితులుగా అయిపోయిన వారిని పూజారీలు అని చెప్తారు. అంతే కదా, పతితులైన దగ్గర నుండి తల వంచుతూ వచ్చాం విగ్రహాలు ఎదురుగా. सन्यासियों को फूल चढ़ाते, माथा टेकते, समझते वो पावन है, हम पतित है. बाप कहती इस दुनिया में पावन कोई हो नहीं सकता, ये तो विषय वैतरणी नदी है. సన్యాసుల పైన కూడా పుష్పాలు వేసి మహిమ చేస్తారు. వాళ్ళ ఎదురుగా కూడా కాళ్ళ మీద పడతారు, తల వంచుతారు. ఎందుకంటే గృహస్థంలో ఉన్న మానవులు ఏమనుకుంటారంటే సన్యాసులు మనకన్నా పావనమైన వారు కదా, మేము పతితులై ఉన్నాము అని తల వంచుతారు వారి ఎదురుగా. అయితే బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో పావనులు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ ప్రపంచం విషయ వైతరణి నది అయి ఉంది. क्षीर सागर विष्णुपुरी को कहा जाता है जहां तुम राज्य करते हो. ఈ ప్రపంచం క్షీరసాగరంగా ఎప్పుడు ఉంటుంది? విష్ణుపురి ఉన్నప్పుడు. అక్కడ మీరు రాజ్యం చేస్తారు, స్వరాజ్యం ఉంటుంది మీది. बाप कहते बच्चे अपने को आत्मा समझो और स्वीट ओम को याद करो. कर्म तो करना पड़ता है. బాబా చెప్తున్నారు పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ అభ్యాసం చేయండి, ఇంకా స్వీట్ హోమ్ పరంధామాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఆత్మనే ప్రాక్టీస్ ఉండాలి, కర్మలు చేసుకుంటూ రోజు మొత్తంలో మధ్య మధ్యలో పరంధామానికి కూడా వెళ్ళి వస్తూ ఉండండి. బాబాని టచ్ చేసి వచ్చేసా మళ్ళీ మన పని మనం చేసుకుంటున్నాం. అలా కర్మ అయితే చెయ్యాలి కదా, వదిలేసి కూర్చోటానికి అవ్వదు కదా. పురుషోं को दंडा धोरी, माताओं को घर संभालना पड़ता है. तुम भूल जाते, इसलिए अमृत वेले का टाइम बहुत अच्छा है. పురుషులకైతే ఉద్యోగ వ్యవహారాలు, మాతలకైతే ఇంటి పనులు చేయాల్సి ఉంటుంది కదా. పని మానేసి మేము యోగంలో కూర్చుండిపోతామంటే అవ్వదు. అయితే ఈ పనులు వ్యవహారాల్లో వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటారు. కంటిన్యూ
బాబా స్మృతి ఉండదు కదా, అందుకే అమృత్ వేళ సమయం చాలా మంచిది. ఉస్ సమయ యాద్ కరో, సబ్సే అచ్చా సమయ హై అమృత్ వేళ, అమృత్ వేళే కా, జబ్కి దోనో ఫ్రీ హే. బాబా చెప్తున్నారా, అమృత వేళ బాబాను జ్ఞాపకం చేసుకోండి, మంచి సమయం అది. స్త్రీ పురుష ఇద్దరి పనుల నుండి కూడా ఫ్రీ టైం అది. यूं तो शाम को भी समय मिलता है, परंतु समझो उस समय कोई थके रहते हैं, अच्छा भल आराम करो, सवेरे उठकर याद करो। हम आत्माओं को बाप आए ले जाने, अभी 84 जन्मों का पाठ पूरा हुआ, ऐसे ख्यालात करने चाहिए। బాబా చెప్తున్నారు, సాయంత్రం కూడా మీకు ఫ్రీ టైం దొరుకుతుంది మీ పనులు పూర్తయ్యాక. కానీ అలసిపోయి ఉండొచ్చు, రోజంతా పనులు చేసి. అప్పుడు ఎలా ఉంటుందో మీకు కూర్చోటానికి అలసటగా అనిపించవచ్చు. అందుకే సాయంత్రం టైంలో తొందరగా రెస్ట్ తీసేసుకోండి. అమృత వేళ లేచి జ్ఞాపకం చేయండి, బాబా వచ్చేసారు నన్ను తీసుకొని వెళ్ళిపోవటానికి, 84 జన్మల పూర్తయింది నాది అని ఇలా మీలో మీరు ఆలోచిస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. तुम्हारा सबसे अच्छा कमाई का समय सवेरे है। अभी की कमाई ही सतयुग में काम आती है। అన్నింటికన్నా మంచి టైం మీకు అమృత వేళ. ఇప్పుడు చేసిన సంపాదనే సతయుగంలో మీకు ఉపయోగపడుతుంది. अभी तुम बाप से वर्षा पाते, वहां धन की कोई तकलीफ नहीं, कोई फिक्रात नहीं. బాబా నుండి మీరు ఇప్పుడు వారసత్వం పొందుతున్నారు, అందుకే సతయుగంలో వెళ్ళాక ధనము కోసం చింత ఏ ఉండదు అని చెప్తున్నారు బాబా. यहाँ मनुष्यों को कमाई की कितनी फिक्रात रहती है, बाबा 21 जन्मों के लिए फिक्रात से छुड़ा देते हैं। बाप इतनी तुम्हारी झोली भर देते हैं जो फिर कमाई के लिए फिक्र नहीं रहता है। మనుషులు సంపాదన కోసం ఎంత చింతిస్తారు, కానీ బాబా మీ జోలి ఎంత నింపేస్తున్నారంటే 21 జన్మల కోసం సంపాదన కోసం చింత చేయక్కర్లేదు, మీరు చింత నుండి విడిపించేస్తున్నారు బాబా. ఇప్పటికీ 100 ఏళ్ల క్రితం కూడా ఇంత సంపాదన కోసం వరి అయ్యేవారు కాదు మనుషులు. 100 years బిఫోర్ కూడా ఆరాంగా ఉండేవారు కదా, ఇంత టెన్షన్ స్ట్రెస్ పరుగులు తీయడం ఉండేది కాదు. తినడానికి అన్ని రకాల హెల్దీ భోజనం ఉంటే చాలు, ఉండడానికి ఏదో గూడు ఉంటే చాలు, అలా ఉండేవారు సంతుష్టంగా. ఫెసిలిటీస్ కూడా ఇన్ని ఉండేవి కదా, హాయిగా ఉండేవారు. ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగినా కూడా సుఖం అనేది లేదు. 100 ఏళ్ల క్రితం అలా ఉండేవారంటే 5000 సంవత్సరాల క్రితం సంపాదన కోసం అసలు చింతించే ప్రపంచమే కాదది. తో సవేరే సవేరే ఉట్కర్ వేసేసి అప్పుడేసి బాతే కరు. ఇటువంటి విషయాలు తలుచుకుని బాబా ఎంత సంపాదన ఇచ్చేస్తున్నారు మనకి, 2 యుగాల వరకు మరి పరుగులు తీయక్కర్లేదు, హాయిగా కూర్చొని తింటూ ఉంటాము. ఈ కొద్ది సమయం లేచి కూర్చొని నేను బాబాని స్మృతి చేయడం వలన నా నిద్ర తగ్గిపోతుందని, లేకపోతే రెస్ట్ లేదని ఈ ఫీలింగ్స్ తెచ్చుకునే అవసరం లేదు. ఇంకా నా సంపాదన జరుగుతుంది, ఇలా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఉదయం లేచి. हम आत्मा परम धाम के निवासी है, बाप के बच्चे, पहले पहले हम स्वर्ग में आते, बाप से वर्षा लेते हैं. आत्मल మనం పరంధామ నివాసీలము, బాబా పిల్లలము కదా. ఇక్కడ కూడా బాబా పిల్లలమే, కానీ బాబాతో కలిసి అక్కడ ఉండేవాళ్ళం. మొట్టమొదట స్వర్గంలో దిగి వస్తున్నాం, ఇది బాబా నుండి వారసత్వంగా తీసుకుంటున్నాము. बाप कहते 5000 वर्ष पहले तुम कितने मालामाल थे, भारत स्वर्ग था, अब तो नरक दुखधाम, एक ही बाप सर्व का सदगति दाता बनता. एक दो को याद दिलानी चाहिए. 5000 సంవత్సరాల పూర్వం మీరు ఎంత సంపదలతో నిండుగా ధనవంతులుగా ఉండేవారు. బాబా చెప్తున్నారు భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు అదే భారతదేశం నరకము దుఃఖధామమైపోయింది. ఒక్క బాబాయే సర్వుల సద్గతి దాత, సద్గతి ఇస్తున్నాను. ఒకరికొకరు స్మృతి కలిగిస్తూ ఉండాలి. ఇవన్నీ మనం सतयुग में सिर्फ भारत था, उसको स्वर्ग जीवन मुक्त कहा जाता है, नरक को जीवन बंद कहा जाता है. సత్యయుగంలో కేవలం భారతదేశమే ఉండేది, దాన్ని స్వర్గము జీవన్ ముక్తి అనేవారు. నరకము ఇప్పుడు
जीवन बंधन अंटार इकड़। पहले सूर्यवंशी चंद्रवंशी राज्य था, फिर वैश्य शूद्रवंशी राज्य हुआ। आसुरी बुद्धि होने के कारण मनुष्य को दुख देते हैं। మొట్టమొదట సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉండేది, తర్వాత వైశ్య శూద్రవంశీ రాజ్యం ఏర్పడింది ద్వాపర కలియుగాల్లో. ఆసురీ బుద్ధి అయిపోయిన కారణంగా మనుషులు ఒకరికొకరు ఈ ప్రపంచంలో దుఃఖం ఇస్తూనే ఉంటారు. हर एक लौकिक बाप भी बच्चों का सर्वेंट बनते हैं, विकार में जाकर बच्चे पैदा करते हैं, उन्होंने संभाल करते हैं, फिर उन्होंने नरक में ढकेल देते हैं. जब वे विषय नदी में घूते खाने लगते हैं तो इसमें बाप बड़े खुश होते हैं. तो बोले हुए ना, బాబా చెప్తున్నారు ప్రతి లౌకిక తండ్రి కూడా పిల్లల వెనుక సర్వెంట్ సేవ చేస్తారు. వారు వివాహం చేసుకొని వికారాల్లో పడి పిల్లలకి జన్మ ఇస్తారు. తర్వాత పిల్లల్ని సంభాళించుతారు, పెంచి పోషించి పెద్ద చేస్తారు. తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి నరకంలో తోస్తారు. వాళ్ళ నరకంలో పడి విషయమైతిని నదిలో బాధలు పడుతూ ఉంటే, దెబ్బలు తింటూ ఉంటే వీళ్ళు చాలా సంతోషిస్తారు. పెళ్లి చేసేసాము, పంపించాము, పెళ్లి చేసాము, అలా వాళ్ళు వికారాల్లో పడ్డారు అని సంతోషిస్తూ ఉంటారు. ఏ పారలౌకిక్ బాప్ भी बोला है बच्चों का सर्वेंट. అంటే తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడి పెంచుతారు అంటున్నారు బాబా. బోలాయి అమాయకులే. అయితే అంతకన్నా అమాయకుడు పారలౌకిక బాబా మన కోసం ఎంత సేవ చేస్తున్నారు. ఎందుకంటే పారలౌకిక బాబా ఎంత బోలా అంటే, లౌకిక తండ్రి పెంచి పెద్ద చేసే పిల్లలు ఎప్పుడైనా అవసరమైతే నాకు కష్టం వచ్చినప్పుడు చూస్తారు, చూడాలి అని కోరికైతే లౌకిక తండ్రి కొద్దిగానే ఉంటది. కానీ పారలౌకిక తండ్రి నాకు కష్టం వస్తే వీళ్ళు చూడడం కోసం నేను కష్టపడాలనేది కూడా ఉండదు కదా. वो लौकिक पाप बच्चों को नरक में डाल देते, ये शांति धाम स्वर्ग में ले जाते. లౌకిక తండ్రి ఇంత సేవ చేసిన అమాయకుడై ఆఖరికి పిల్లలకి పెళ్లి చేసి నరకంలో తోస్తారు, వాళ్ళు దుర్గతిలో పంపిస్తారు. కానీ శివ్ బాబా ఈ నాన్న ఈ తండ్రి శాంతి ధామంలోకి స్వర్గంలోకి తీసుకొని వెళ్తారు. मेहनत तो करते हैं ना, कितना भोला है. శ్రమ పడతారు కదా పిల్లల వెనుక తండ్రి అనేవారు, అందుకు భోలా అమాయకులు అంటారు. అప్నా పరంధామ్ చూడకరాయి, బాబా తన పరంధామం వదిలొచ్చి మన కోసం శ్రమ పడుతున్నారు, అందుకే అతడు భోలానాథుడు. देखते आत्माओं की कितनी दुर्गति हो गई, मेरे को गाली देते रहते, मुझे जानते नहीं, मेरे रथ को भी गाली दे कितने झूठे कलंक लगा दिए हैं. బాబా పరంధాము నుండి చూస్తారంట ఆత్మలు ఎంత దుర్గతిలోకి వెళ్ళిపోయి ఉన్నారు, నేను వెళ్ళాలి లేకపోతే ఇంకా పతనం అయిపోతారు అని దిగి వచ్చేస్తారంట. ఎంత పతన అవస్థలో ఉన్నారంటే నన్నే తిడుతూ కూర్చున్నారు కదా. నేను వచ్చే రథము బ్రహ్మ అంటే కృష్ణుడే ఆత్మే కదా బ్రహ్మ. ఆ కృష్ణుడి రూపాన్ని పట్టుకొని కూడా ఎంత అసత్యమైన కలంకాలు వేశారు. तुम्हारे पर भी कलंक लगाते हैं, श्री कृष्ण पर भी कलंक लगाते. शिव बाबा చెప్తున్నారు నా మీ పైన కూడా కలంకం వేస్తూ ఉంటారు మనుషులు, శ్రీకృష్ణుడి పైన కూడా కలంకం వేశారు. परंतु कृष्ण जब गोरा है तब कोई कलंक लग नहीं सकता, जब सांवरा बनता है तब कलंक लगता है. जो गोरा था वो ही सांवरा बना है इसलिए कलंक लगता है. కానీ కృష్ణుడు తెల్లగా ఉన్నప్పుడు అంటే ఆత్మ ప్యూర్గా ఉన్నప్పుడు కలంకం పడదు. ఎప్పుడైతే నల్లబడుతున్నాడో కలంకం పడుతుంది కృష్ణుడి పైన. ఆత్మ నల్లగా అయినప్పుడు गोरे पर तो कलंक लग ना सके. आत्मा पवित्र से जब अपवित्र बनते हैं तब गाली खाती. ये ड्रामा बना हुआ है. సుందరమైన దేవతగా పవిత్ర ఆత్మగా ఉన్నప్పుడు కలంకం పడదు కృష్ణుడిది. ఎప్పుడైతే జన్మల్లో వస్తూ ఆత్మ అపవిత్రమైపోతుందో అప్పుడు ఈ నిందలు గ్లాని అనేవి వచ్చినటువంటివి. ఇది డ్రామా ఇలా తయారైంది. మనుష్య బిచారి కుछ समझ नहीं सकते.
కానీ మనుషులకి ఇదేమి అర్థం తెలీదు, बहुत मूंझते, पता नहीं ये किस प्रकार का ज्ञान है, శాస్త్రం में तो ये है ही नहीं. చాలా మంది సంశయంలో వస్తూ ఉంటారు, ఏ రకమైన జ్ఞానం ఇది మాకు తెలియట్లేదు, ఇది ఎక్కడి నుండి పుట్టుకొని వచ్చింది, శాస్త్రాల్లో ఎక్కడ లేదు, ఉం? ఎక్కడ విని ఉండలేదు మేము అని ఆలోచిస్తూ ఉంటారు, సంశయంలోకి వస్తూ ఉంటారు. ये भूल गई शिव शक्ति भारत माताओं की सेना ने क्या किया था. జగదంబా को शिव शक्ति कहते हैं ना. ఇది మర్చిపోయారు మనుషులు. శాస్త్రాల్లో ఉంది కదా శివశక్తి అని జగదంబ అన్నారు. జగదంబయే కాదు, ఆమె అనేక స్వరూపాలు కూడా చూపించారు. కాళీ, దుర్గా, రకరకాల రూపాల్లో ఆమె అసురుల్ని సంహరించింది అని, శివశక్తి అని చూపించారు కదా దేవీలను. కానీ ఈ శివశక్తి భారత మాతల యొక్క సైన్యం వీళ్ళు ఏం చేశారు, ఎందుకు వారికి ఆ మహిమ వచ్చింది, భక్తుల అసుర సంహరణ చేసిన వారని ఇది మర్చిపోయారు మనుషులు అని చెప్తున్నారు బాబా. అదే ఇది కదా ఈ సైన్యం, ఏదైతే శాస్త్రాల్లో మహిమ చేశారో ఆ శివశక్తి సైన్యమే మనము. బాబా మనల్ని తయారు చేశారు ఇక్కడ. ఉన్కే మందిర్ బి బనే హుయే హే, అంబా మందిరాలు కూడా तैयार చేశారు. दिलवाड़ा मंदिर भी है, दिल लेने वाला तो एक शिव बाबा ही हुआ ना. ब्रह्मा भी है, फिर जगदम्बा, और तुम कुमारियां भी हो, महारथी भी है, हो तुम प्रैक्टिकल में हो, वो तुम्हारा जड़ यादगार कायम है. ये जड़ यादगार खत्म हो जाएंगे, फिर तुम सतयुग में होंगे, वहां ये यादगार आदि होते नहीं. దిల్వాడా మందిరం కూడా నిర్మించుకున్నారు. దిల్వాలా అంటే అందరి హృదయాలను తీసుకునేవారు, ఆకర్షించేవారు ఒక్క శివ్ బాబా కదా. అందుకే అక్కడ లింగం కూడా పెట్టారు దిల్వాలా మందిరంలో. అలాగే బ్రహ్మ బాబా సంగమయుగంలో ఉన్నారు కదా, ఆయన మూర్తి కూడా పెట్టారు, ఆది దేవుడు అని కళ్ళు తెరిచి తపస్సు చేస్తున్నట్టు. అలాగే జగదంబ ఉన్నారు కదా ఇప్పుడు దిల్వాలా శివబాబాతో పాటు. అంబికాదేవి అని పెట్టారు దిల్వాలా మందిరంలో. మీరు కుమారీలు కూడా ఉన్నారు, ఈ సంగమయుగంలో తపస్సు చేస్తున్నారు, మహారథులు కూడా ఉన్నారు. అందుకే గుర్రాల మీద సవారీ చేసేవారిని కూడా అక్కడ చెక్కారు దిల్వాలా మందిరంలో, మహారథులు గుర్తు. ఖచ్చితంగా ప్రాక్టికల్ గా అదంతా మీది జరుగుతున్నదే. జడమైన స్మృతి చిహ్న మందిరాలు కట్టారు. కొద్ది రోజుల్లో ఈ జడమైన యాద్గార్ మందిరాలు సమాప్తి అయిపోతాయి, సతయుగంలోకి వెళ్ళిపోతారు మీరు. అక్కడికి వెళ్ళాక ఈ మందిరాలు అవి ఉండవు అని చెప్తున్నారు బాబా. 5000 वर्ष पहले भी ऐसे बैठे थे, यादगार बना था. फिर सती त्रेता में राज्य किया, फिर भक्ति मार्ग में पूजा के लिए ये यादगार बनते हैं. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే స్మృతి చిహ్న మందిరాలు కట్టుకున్నాం మనం. సతీగ త్రేతాయుగాల్లో రాజ్యము చేసాం పూజ్యులై. ब्रह्मा विष्णु शंकर को भी तुम जान गए हो. विष्णु सो ब्रह्मा, ब्रह्मा सो विष्णु, 84 जन्म लगते हैं. బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క రహస్యం కూడా మీరు తెలుసుకున్నారు. విష్ణుయే జన్మల్లో వస్తూ బ్రహ్మ, బ్రహ్మయే విష్ణుగా తయారవుతున్నారు 84 జన్మలు తీసుకుని అని. అభి ఫిర్ తుమ్ పురుషార్థ్ కర్తే ఫాలో మమ్మా బాబా కో కర్నా చెయ్యి. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం కదా మనం, మమ్మా బాబాను ఫాలో చెయ్యాలి. జిतना पुरुषार्थ करेंगे उतना गोरा बनेंगे. पतित से पावन बनने का पुरुषार्थ कितना सहज बाप सिखलाते हैं. ఎంత పురుషార్థం చేస్తూ ఉంటే అంత మన ఆత్మ తెల్లబడుతూ ఉంటుంది, సుందరంగా తయారవుతుంది. పతితుల నుండి పావనంగా తయారయ్యే పురుషార్థం ఎంతో సహజమైంది బాబా మనకు నేర్పిస్తున్నారు. ఏంటది? बाप को और स्वीट होम को याद करते रहेंगे तो तुम स्वर्ग के मालिक बन जाएंगे. బాబాను మరియు స్వీట్ హోమ్ అయిన పరంధామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు అలా 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 ముందుకెళ్తూ స్వర్గానికి మాలికలుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. ఏ टेव डालनी है सवेरे उठ याद करने की, फिर जब पक्के हो जाएंगे तो चलते फिरते याद रहेगी.
అమృత వేళ లేచి ఇలా ఇదంతా కూడా అనుభవం చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం ఒక అలవాటు అయిపోతే తర్వాత అది పక్కా అయిపోయాక ఏమవుతుందంటే రోజంతా కూడా నడుస్తూ తిరుగుతూ కూడా ఆ అవస్థ స్థితి తయారైపోతుంది. हमको तो स्वीट होम और स्वीट राजधानी को ही याद करना है। पहले हम सत्व प्रधान बनेंगे, फिर सत्व रजतमो में आएंगे, इसमें कोई संशय उठ नहीं सकता, मूंझने की बात ही नहीं। మనము స్వీట్ హోమ్ స్వీట్ రాజధానిని జ్ఞాపకం చేసుకోవాలి. బాబా చెప్తున్నారు మొట్టమొదట సత్వ ప్రధానంగా ఉంటూ సత్వ రజ తమోలోకి దిగుతూ వస్తాం మనము. ఇందులో ఏ మాత్రం సంశయంలో వచ్చే విషయాలే లేవు. ఎక్కిరేట్ బాబా జ్ఞానం ఇది. పవిత్ర రేనా హీ హే, సంశయమే లేనప్పుడు పవిత్రంగా ఉండి తీరాల్సిందే. ఎలా అలా ఉండిపోతే ఎలాగా అంటే సంశయం ఉందనే కదా. मूंझने की बात ही नहीं, पवित्र रहना ही है. సంశయించే విషయమే లేదు. భగవంతుడు ఎక్కిరేట్ సత్యం అతడు చెప్పేది. నిశ్చయం ఉంది అంటే పవిత్రంగా ఉండి తీరాల్సిందే. देवताओं का भोजन भी कितना पवित्र होता है, तो हमको भी बहुत परहेज में रहना चाहिए. इसमें पूछने की बात भी नहीं रहती. దేవతల భోజనం కూడా ఎంత పవిత్రంగా ఉంటుంది. మనం కూడా అలాంటి భోజనం తినాలని పథ్యం పెట్టుకోవాలి. ఇందులో అడిగే అవసరం కూడా లేదు. ఇది తినొచ్చా, ఇది తినకూడదా బాబా, మరి తినాల్సి వస్తుంది, ఏం చెయ్యాలి అడుగుతారా ఏంటి? అడుగుతున్నారంటేనే మీకు కొంచెం మనసు ఉంది అది తినాలి అని. बुद्धि समझती एक तो विकार सबसे खराब है, दूसरा शराब कबाब नहीं पीना है. బుద్ధికి అర్థమవుతుంది కదా, ఒకటి వికారాలు అన్నింటికన్నా చెడ్డది, అది విడిచిపెట్టాలి, పవిత్రంగా ఉండాలి దేవతలు అవ్వాలంటే ఈ ఒక్క జన్మ. రెండవది సారా సిగరెట్ ఇటువంటివి తాగకూడదు. ఇప్పుడు సారా సిగరెట్ తాగకపోయినా ఈ కైనీలు ఏవో గుట్కాలు తింటూ ఉంటారు చూడండి, ఇవన్నీ మత్తు పదార్థాలు తీసుకోకూడదు. बाकी लहसुन प्याज आदि की और पातित के भोजन की दिक्कत पड़ती है. ఇవన్నీ వదిలేస్తాం కానీ ఉల్లిని భోజనం తినాలంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలి. ఇంకా పతితులు వికారాలు వెళ్ళే వ్యక్తులు తయారు చేసే వంట తినకూడదు, అంటే కొంచెం కష్టం అవుతుంది అంటూ ఉంటారు. बाबा बाप समझाते पवित्र भोजन तो कहीं मिलेगा नहीं सिवाय ब्राह्मणों के, बाप की याद में रहना पड़े. పవిత్రమైన భోజనం బ్రాహ్మణులు తప్ప ఇంకెక్కడ కూడా దొరకదు అని చెప్తున్నారు బాబా. బాబా స్మృతిలో ఉండి వండే భోజనమే పవిత్ర భోజనం. जितना तुम याद में रहेंगे तो पावन बन जाएंगे. కాబట్టి అలాంటి భోజనమే తినడానికి ప్రయత్నించండి. ఎంత బాబా స్మృతిలో మీరు ఉంటే అంత పావనంగా తయారైపోతారు. बुद्धि से समझना होता है, हम अपने को किस युक्ति से बचाते रहे, बुद्धि से काम लेना है, गृहस्थ व्यवहार में भी रहना है. इसलिए लौकिक से भी रिश्ता रखना है, उन्हों का भी कल्याण करना है, उन्हों को भी ये बातें सुनानी है. బాబా చెప్తున్నారు బుద్ధిని ఉపయోగించి యుక్తులు తయారు చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. పవిత్రంగా ఉండే విషయంలో, ఆహార పథ్యము ఆహార పానీయంలో శుద్ధి పాటించే విషయంలో ఉపాయంగా చెప్పుకొని మిమ్మల్ని మీరు ఎలాగైనా రక్షించుకోవాల్సిందే. బాబా ఈరోజు చెప్తున్నారు సంశయం అనేది మీకు లేదు బాబా పైన అంటే మీరు ఇది చేయాల్సిందే అంటున్నారు బాబా. యుక్తి ఉపయోగించి ఎలాగోలాగా రక్షించుకోండి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, సంబంధాలు కూడా మంచిగా మనకి ఉంచుకోవాలి, వారితో వాళ్ళ కళ్యాణం చెయ్యాలి, వాళ్ళకి మనం బాబా మాటలు వినిపించాలి. కానీ యుక్తిగా మీ నియమం కూడా తప్పకుండా మీరు నడుచుకోవాలి అని చెప్తున్నారు బాబా. बाप कहते पवित्र बनो, नहीं तो सजाएं बहुत खाएंगे और पद भी भ्रष्ट हो जाएगा. బాబా చెప్తున్నారు పవిత్రంగా తయారవ్వండి, లేకపోతే శిక్ష అనుభవిస్తారు, పదవి కూడా తగ్గిపోతుంది. माला पांचवी दानर की बनी हुई है, अभी सबके कयामत का समय, सबके पापों का हिसाब किताब चुक्त होना है. पांचवी దానర్ ఎవరు అవుతారు ఈ చదువులో, వారిదే మాల తయారైంది.
ఇప్పుడు వినాశన సమయం ఉంది అందరిది. అందరూ పాపాల లెక్కాచారాలు ఇప్పుడు సమాప్తి చేసుకుంటారు ఈ వినాశన యొక్క పరిస్థితుల్లో. बाबा ने समझाया है याद से ही विकर्म भस्म होंगे इसमें ही मेहनत है ज्ञान तो बड़ा सहज है बाबा చెప్తున్నారు బాబా స్మృతి ద్వారానే వికర్మలు భస్మం అవుతాయి దీనిలోనే శ్రమ ఉంది జ్ఞానం అయితే చాలా ఈజీ सारा ड्रामा और झाड़ बुद्धि में आ जाता है बाकी स्वीट होम स्वीट राजधानी और स्वीट होम को याद करना है డ్రామా మరియు కల్పవృక్ష ఇది బుద్ధిలో వచ్చేస్తుంది కదా జ్ఞానం అనగానే చాలా ఈజీ జ్ఞానం అర్థమైపోవడం కాకపోతే స్వీట్ హోమ్ స్వీట్ బాబా స్వీట్ రాజధాని స్వర్గం మరియు స్వీట్ హోమ్ శాంతిధామం ఇవి జ్ఞాపకం వస్తూ ఉండాలి మనకి अभी नाटक पूरा होता है घर जाना है पुराना शरीर छोड़ सबको वापस जाना है ये पक्का रखना है ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది ఇంటికి వెళ్ళిపోవాలి పాత శరీరం వదిలి అందరం ఇంటికి వెళ్ళిపోవాలని ఇది పక్కా అయిపోవాలి మీ బుద్ధిలో ऐसे याद करते करते शरीर छूट जाएगा और तुम आत्माएं चली जाएंगी ఇలా మీరు జ్ఞాపకం చేస్తూ చేస్తూ నాటకం పూర్తయిపోతుంది ఇంటికి వెళ్ళిపోవాలి బాబా వచ్చారు నన్ను అలంకరిస్తున్నారు ఇంటికి వెళ్ళే లోపల చక్కగా నేను తయారై వెళ్ళాలి ఇలా మనలో మనం మాట్లాడుకుంటూ బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తాము ఆత్మ ఇంటికి వెళ్ళిపోతుంది బాబా దగ్గరకు బహుత్ సహజే చాలా సహజమైన మార్గం చూపిస్తున్నారు చూడండి బాబా మనకు अभी तुम सम्मुख सुनते हो और बच्चे टेप से सुनेंगे एक दिन टेलीविजन पर भी ये ज्ञान सुनेंगे बात देखेंगे जरूर सब कुछ होगा पिछड़ी वालों के लिए तो और ही सहज हो जाएगा हिम्मते बच्चे मददे बाप ये भी प्रबंध हो जाएगा బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు మదబంధ సమ్ముఖంగా వింటున్నారు దూరంగా ఉండే పిల్లలైతే టేప్ ద్వారా కూడా వింటూ ఉంటారు ఎక్యురేట్ బాబా వాయిస్ క్యాసెట్లు ఉండేవి అప్పుడు క్యాసెట్ అనేవారు అది పెట్టి వినేవాళ్ళు తర్వాత తర్వాత మురళి కాపీ వచ్చేది బాబా చెప్తున్నారు ఒక రోజు టీవీలో కూడా జ్ఞానం వింటారు చూస్తారు తప్పకుండా ఇవన్నీ అవుతుంది అప్పుడు చెప్పారు బాబా ఇప్పుడు అవుతుంది అన్నమాట ఆఖరిలో వచ్చే వాళ్ళకి ఇంకా సహజమైపోతుంది అన్నమాట జ్ఞానం వినడానికి ఫెసిలిటీస్ అన్ని సాహసవంతులైన పిల్లలకు తండ్రి సంయోగం ఉంటుంది ఏర్పాట్లు కూడా అన్ని జరుగుతాయి సర్వీస్ करने वाले भी अच्छे होंगे సేవ చేసే పిల్లలు కూడా మంచి మంచి వాళ్ళు తయారవుతారు రాను రాను तो बच्चों की उन्नति के लिए ये भी सब प्रबंध अच्छा हो जाएगा वो भी जिसको चाहे ले सकते పిల్లల ఉన్నతి కోసం ఇది కూడా బాబా ఏర్పాటు చేసి ఇస్తారు టేప్ రికార్డ్ క్యాసెట్ కావాలంటే మీకు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు సర్కార్ బాబా దగ్గర కలిసే పిల్లలు టేప్ రికార్డ్ గిఫ్ట్ ఇచ్చేవారు బాబాకి తెచ్చి కొంతమంది ఎందుకంటే ఎవరికైనా కావాలంటే ఒక సెంటర్కో ఒక చిన్న క్లాసు గీతా పశాలకో లేకపోతే పేద పిల్లలకో బాబా అది ఇచ్చేవారు రోజు దీనిలో పాటలు వేసుకొని వినండి క్లాస్ వినండి అని एक बात को ही याद करना है मुसलमान लोग भी सवेरे सवेरे फेरी पहनते और सबको जगाते उठकर अल्लाह को याद करो ये समय सोने का नहीं है वास्तव में ये अभी की बात है ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి మనము ముసల్మాన్లు కూడా మహమ్మదీయులు కూడా ఉదయమే 2 గంటల సమయం ఉండే వాళ్ళు తిరుగుతారన్నమాట వీధుల్లో సౌండ్ చేసుకొని అందరినీ మేలుకొల్పుతారు ఇప్పుడైతే రంజాన్ సీజన్ నెల రోజులే తిరుగుతూ ఉంటారు మొదట్లో అయితే వాళ్ళకి ఆచారము ఉండేది అందరినీ లేపేది తర్వాత అది అలవాట్లోకి వచ్చేసాక ఇప్పుడు ఏంటంటే ఆ రంజాన్ పండగ రోజుల్లో అయితే మీరు చూస్తూ ఉంటారు కదా పొద్దున్నే వాళ్ళు లేపుతారు అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి లేపుతారు లేవండి అల్లాని జ్ఞాపకం చెయ్యండి ఇది నిద్రపోయే సమయం కాదు అని వాళ్ళు వాళ్ళ భాషలో ఉర్దూలో చెప్తూ లేపుతారన్నమాట వాస్తవానికి అది ఇప్పటి విషయమే సంగమయుగంలో బాబా వచ్చి మనకు నేర్పించింది అన్ని చోట్ల అది ఆచారం తయారైంది अल्लाह को याद करो क्योंकि तुमको बाहिस की बादशाही मिलती बाहिस को फूलों का बगीचा कहा जाता है वो तो ऐसे ही गाते तुम तो प्रैक्टिकल में बाप को याद करने से देवता बन रहे हो అల్లాను జ్ఞాపకం చేసుకుంటే మీరు
వైకుంఠానికి చక్రవర్తి అయ్యే పదవి మీకు దొరుకుతుంది అంటున్నారు బాబా. పూల తోట అని కూడా వర్ణించారు. బహిస్త్ అని, పూలోं का బగీచా, పూల తోట, అల్లా స్థాపించిన పూల తోట అని ఖురాన్లో ఈ పదాలు ఉపయోగించి వర్ణించారు. కానీ ప్రాక్టికల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు, అది బాబాని జ్ఞాపకం చేసుకోవడం వలన దేవతలు అయిపోతున్నాం, మనమే పుష్పాలుగా తయారై పుష్పకవనం అయిపోతుంది అని మీరు అనుభవం చేస్తున్నారు. यह सवेरे उठने का अभ्यास अच्छा है. सवेरे का वायुमंडल बहुत अच्छा होता है. అమృత వేళ లేవడం అలవాటు చాలా మంచిది. ఆ సమయంలో వాయుమండలం చాలా బాగుంటుంది. 12 बजे के बाद सवेरा शुरू होता है. प्रभात का टाइम 2-3 बजे को कहा जाता है. రాత్రి 12 దాటిన దగ్గర నుండి కూడా ఉదయం ప్రారంభమైపోయినట్టే. కానీ ప్రభాత సమయము అని 2-3 गंटल टाइम ने अंटारू. सवेरे उठ शांतिधाम और सुखधाम को याद करना चाहिए. अमृत वेళ లేచి శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप की याद मेरे पवित्र शुद्ध भोजन खाना है. బాబా స్మృతిలో ఉంటూ పవిత్రమైన శుద్ధమైన భోజనం తినాలి. తినేటప్పుడు బాబా స్మృతిలో ఉండి తినాలి, వండేటప్పుడు బాబా స్మృతిలో వండింది తినాలి. అశుద్ధి से बहुत बहुत परहेज रखनी है. అశుద్ధమైన పదార్థాల నుండి చాలా చాలా పథ్యం పాటించాలి. పర్వాలేదులే అని అనుకోకండి. ఉల్లి వెల్లుల్లి మత్స్య మాంసాలు అన్నీ బయట భోజనాలు మనకే నష్టం, వదులుకుంటే మనకే లాభం. కరోనా వచ్చింది, బయట తింటే జబ్బులు వచ్చేయలేదు. మమ్మా బాబా को फॉलो कर पवित्र बनने का पुरुषार्थ करना है. మమ్మా బాబాని ఫాలో చేస్తూ పవిత్రంగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి. सवेरे सवेरे उठ स्वीट बाप को और स्वीट राजधानी को याद करना है. ఉదయం ఉదయమే లేచి మధురమైన బాబాను మరియు మధురమైన రాజధానిని జ్ఞాపకం చేసుకోవాలి మనము. इस कयामत के समय में बाप की याद से सब हिसाब किताब चुकतू करने. ఈ వినాశన సమయంలో బాబా స్మృతి చేస్తూ మన లెక్కాచారాలన్నీ సమాప్తి చేసుకోవాలి. वरदान, अपनी निश्चिंत स्थिति द्वारा श्रेष्ठ टचिंग के आधार पर कार्य करने वाले सफलता मूर्त भव. తమ యొక్క నిశ్చింత స్థితి ద్వారా శ్రేష్టమైన టచింగ్స్ ను పొందే ఆధారంతో కార్యం చేసేటటువంటి సఫలతామూర్తులు కండి. తమ యొక్క నిశ్చింత స్థితి ద్వారా శ్రేష్టమైన టచింగ్స్ పొందే ఆధారంతో కార్యం చేసేటటువంటి సఫలతామూర్తులు కండి. कोई भी कार्य करते सदा स्मृति रहे कि बड़ा बाबा बैठा है. ఏ కార్యం చేస్తున్నా సదా ఇది స్మృతిలో ఉండాలి, పెద్ద తండ్రి కూర్చున్నారు నా వెనుక, గొప్ప బాబా, పెద్ద బాబా. तो స్థితి సదా నిశ్చింత रहेगी. నా వెనుక ఎవరు ఉన్నారు, బడా బాబా కూర్చున్నారు అనుకుంటే మీ లోపల స్థితి సదా నిశ్చింతగా ఉంటుంది. इस నిశ్చింత స్థితి में रहना भी सबसे बड़ी बादशाही है. ఈ నిశ్చింత స్థితిలో ఉండడం కూడా అన్నింటికన్నా గొప్ప చక్రవర్తి पदवी. आजकल सब फिकर के बादशाह हैं और आप बेफिकर बादशाह. ఈ రోజు ప్రపంచంలో అందరూ చింత యొక్క చక్రవర్తి అయి ఉన్నారు, కానీ మీరు నిశ్చింత చక్రవర్తులు. जो फिक्र करने वाले होते हैं उन्हें कभी भी सफलता नहीं मिलती. ఎవరైతే చింత చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా సఫలత లభించదు. क्योंकि वो फिक्र में ही समय और शक्ति को व्यर्थ गवा देते. ఎందుకంటే ఆ చింత చేయటంలోనే, చింతించటంలోనే సమయము మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టేసుకుంటూ ఉంటారు. అందుకు సఫలత లభించదు వాళ్ళకు. जिस काम के लिए फिक्र करते वो काम बिगाड़ देते. ఏ పని కోసం ఎక్కువ చింత చేస్తారో, చింతించేస్తూ ఉంటారో
ఆ పని ఇంకా పాడైపోతుంది. लेकिन आप निश्चिंत रहते इसलिए समय पर श्रेष्ठ टचिंग होती है और सेवाओं में सफलता मिल जाती है. కానీ మీరు నిశ్చింతగా ఉంటారు. అందుకే మీకు సమయానికి బాబా నుండి శ్రేష్టమైన టచింగ్ వస్తుంది మరియు సేవల్లో సఫలత లభిస్తూ ఉంటుంది. स्लोगन ज्ञान स्वरूपात्मा वो है जिसका हर संकल्प हर सेकंड समर्थ है. ఎవరి యొక్క ప్రతి సంకల్పం ప్రతి సెకండ్ సమర్థంగా ఉంటుందో వారే జ్ఞాన స్వరూపాత్మ. ఏ సెకండ్ అయినా వ్యర్థం అవుతుంది మంది. ఏ ఏ సంకల్పమైన వ్యర్థం నడుస్తుంది అంటే జ్ఞానస్వరూపం కాలేదు అని మీనింగ్. జ్ఞాని అయ్యారు, జ్ఞానస్వరూపం కాలేదు. బాబా పిల్లలైన వాళ్ళందరూ జ్ఞానిలే, కానీ జ్ఞానస్వరూపం కావాలి కదా. ఎవరి యొక్క ప్రతి సంకల్పం ప్రతి సెకండ్ సమర్థంగా ఉంటుందో వారే జ్ఞాన స్వరూపాత్మలు. ఫ్రెష్ చేసేసారు కదా బాబా. ముఖ్యంగా ఈ చేదుగా ఉండే ప్రపంచం నుండి మధురంగా చేదుగా ఉన్న ప్రపంచం నుండి బయటకు తీసి మనందరినీ కూడా స్వీట్గా మధురంగా తయారు చేయడానికి బాబా వచ్చారు. అందుకే చాలా చాలా మధురంగా తయారై ఉండే పురుషార్థం చేయండి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ బాబా చేదు అనేది ఏంటంటున్నారు? వికారాల్లో వెళ్ళడము, పతితులుగా అవ్వడము అంటే చేదు. విషయ వైతరణి నదిలో పడి విషయ వికారాల్లో పడి దెబ్బలు తినడం అనేది చేదు. పవిత్రంగా తయారైతే అది మధురంగా తయారవడం. ఇంకా బాబా మనశ్శాంతి అనే ప్రశ్న అసలు రాంగ్ అంటున్నారు బాబా. ఎందుకంటే శరీరంలో ఉన్నంతసేపు మనస్సు ఆలోచనలు చేయాల్సింది, అది శాంతిగా ఉండిపోతే ఎలా? ఇంకా రెండోది, మనందరిలో పరమాత్మ ఉన్నారు అని భక్తిలో చెప్పుకునేది నిజమైతే పరమాత్మకు శాంతి లేదా ఏంటి? అతడు శాంతి అడుగుతాడా? ఒకవేళ అతడే శాంతి అడిగితే మరి ఎదురుగా ఇచ్చేవాళ్ళు ఎవరు? శాంతి ఎవరి నుండి అడుగుతారు? నాలోనే పరమాత్మ ఉండి అడుగుతుంటే శాంతి లేదు, శాంతి కావాలని ఎదురుగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఇది అసలు రాంగ్, ఈ ప్రశ్నకు మీనింగే లేదు అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? దేవతలు కాబోయే వాళ్ళు కాబట్టి మీరు తినే ఆహారము మీ అలవాట్లు ఎలా ఉండాలి? సిగరెట్, సారా ఇవి అలవాట్లు ఉండకూడదు. మాంసాహారం ఎలాగా తీసుకోరు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా ఉంటే మంచిది. అది కూడా బాబా స్మృతిలో ఉండి వండే వంట పవిత్రమైన భోజనం, శుద్ధ. అందుకే బయట వాళ్ళు ఎవరైనా వెజిటేరియన్ ఉండొచ్చు, అది సాత్విక ఆహారం అంటారు. కానీ మనది శుద్ధ సాత్విక ఆహారం. ఎందుకంటే సాత్విక ఆహారంలో కూడా మళ్ళీ బాబా స్మృతి అనేది దానిలో పెట్టి మనం తయారు చేస్తాం. శుద్ధ సాత్విక ఆహారం, ప్రసాదం, మన రోజు తినే భోజనం ప్రసాదం అని. దేవతలకి మరి అటువంటివి పెడతారు కదా నైవేద్యంగా. ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ కలిపి పెట్టరు కదా. అది ఎవరికి పెడతారు? క్షుద్ర శక్తులకి పెడతారు. అలాంటి క్షుద్రదేవీలు, క్షుద్ర శక్తులు. మంచి నేమ్ ఉండే మంచి మహిమ ఉండే దేవతలకి అది పెట్టరు. కాబట్టి మనము దేవతలుగా తయారవ్వాలంటే ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. యుక్తిగా తప్పించుకోండి, యుక్తిగా నడవండి. ఈ రోజుల్లో పవిత్రంగా ఉంటే విలువ కూడా పెరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే మీలాగా మేము చేయలేము, మీరు చేస్తున్నది గ్రేట్ అంటారు. అంతేకాని ఎవరు మనకేమి ఇబ్బంది పెట్టేసేది చేసేది ఉండదు. ఒకవేళ పెట్టినా కొన్ని రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వేరుగా చూస్తారు. ఆ తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు, మాకన్నా మీరు గొప్ప స్థితిలో ఉన్నారు, మాకన్నా మీ అలవాట్లు, మీ వ్యవహారం, మీ మాట, మీ తీరు అన్నీ చాలా గ్రేట్, మేము ఇంతవరకు అర్థం చేసుకోలేదని వాళ్ళే అంటారు. ఈ లోపల మనం మౌనంగా మనం ఎలా నడుచుకోవాలనుకున్నాం, యుక్తిగా నడుచుకుంటూ సంబంధీకులతో కలవడం కూడా, ప్రేమగా కలవడం అది కూడా చేస్తూ ఉండండి, కలుపుకోరుగా ఉండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళ కళ్యాణం కూడా మనమే చేయాలి కదా.
సన్యాసులు అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఇంట్లో ఉంటూనే ఈ ప్రపంచం చెత్త ప్రపంచం, దీని నుండి అసహ్యం కలగాలి అనేది తెలుసుకొని నడుచుకోండి. స్వీట్ రాజధాని, స్వీట్ బాబా, స్వీట్ హోమ్, ఈ 3 గుర్తుంచుకుంటూ ఉండండి. ఇంకా వరదానంలో మంచి వరదానం బాబా మనకి ఇచ్చారు. సఫలతామూర్తి బాబా ఎలాగా నిశ్చింతగా ఉంటే బడా బాబా కూర్చున్నారు, ఆయన అంతా చేస్తూ ఉంటారు అనుకుంటే అన్నీ కూడా నిశ్చింతగా మనం బాబా పైన పెట్టి బాబా మన వెనుక ఉన్నారు అనేది గుర్తుపెట్టుకుంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి, సఫలత ఉంటుంది. మనం ఎక్కువ చింత చేస్తే ఎలా అవుతుందో ఏమవుతుందో అంటే అది ఇంకా పాడవుతుంది ఆ పని అంటున్నారు బాబా. ఏదైనా కానీ, ఒక పని అయినా, ఒక ఆరోగ్య సమస్య అయినా, ఒక ధనం యొక్క సమస్య అయినా, బాబా నిశ్చింతగా ఉండి బడా బాబా కూర్చున్నారు అనుకుంటే అంత బాబా సాఫీగా చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. టచింగ్స్ కూడా అలాగే ఈ బాబా నుండి వస్తుంటాయి. ఈ టైంలో ఇది చేయండి, ఇలా ఉండండి, ఇలా నడవండి, దాంతో మనకి సక్సెస్, సేవల సఫలత అనేది వచ్చేస్తుంది. ప్రతి సంకల్పం ప్రతి సెకండు సమర్థంగా తయారు చేసుకుంటే అది జ్ఞాన స్వరూపాత్మ అయినట్టు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు ప్రోగ్రాం అందరికి తెలుసు కదా. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి యోగం అది స్టార్ట్ అవుతుంది. సాయంత్రం మద్దబన్ నివాసి అన్నయ్యలు 3 వస్తున్నారు అనమాట. అందులో మెయిన్ అన్నయ్య హరీష్ భాయ్. మనకు 19 వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అడ్మినిస్ట్రేటర్స్ వింగ్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ వింగ్ అంటే అందులో అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ సేవలు చేస్తారు ఆ వింగ్ ద్వారా. దానికి మధుబన్ కోఆర్డినేటర్గా హరీష్ భాయ్ సేవలు చేస్తున్నారు. అన్నయ్య మన సెంటర్లో ఈవినింగ్ వచ్చి, అంటే వేరే సెంటర్స్లో వచ్చి ఉన్నారు, మన దగ్గర ఈవినింగ్ వచ్చి క్లాస్ చేసి పరివారాన్ని కలిసి వెళ్తారు. ఈరోజు మొహరం సెలవు రోజు కూడా, మొహరం పండగ హాలిడే కూడా, అందుకని అందరూ ఎర్లీగా వచ్చి కూర్చొని యోగం చేస్తూ ఉంటే ఈ లోపల వాళ్ళు వస్తారు, వాళ్ళ క్లాస్ అది వింటాం మనం. ఓం శాంతి.